పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ వీఆర్ఎస్ తీసుకోబోతుందన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అప్పుల్లో ముంచారన్న మంత్రి ఉత్తమ్, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం 2 ఏళ్లకే కూలిపోయిందన్నారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించలేదని స్పష్టం చేశారు. మేము గెలవబోతున్నాం, భారీ సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి. వాడు ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఎట్లా షార్ట్ లిస్ట్ చేయాలి, ఏం ప్రాసెస్ ప్రొసీజర్ చేయాలని చర్చ జరిగింది. సరే, నేను డీటెయిల్స్ చెప్పలేను, కానీ విన్నబిలిటీ అండ్ సోషల్ జస్టిస్ అనే ఫ్యాక్టర్స్ పెట్టుకొని విన్నబిలిటీ అండ్ సోషల్ జస్టిస్ అనే ఫ్యాక్టర్స్తో టికెట్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అండ్ స్క్రీనింగ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తాయి. ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి నుంచి 1, 2, 3 సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పోతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫైనలైజ్ చేస్తుంది. ఇక ప్రక్రియ మొదలైంది ఇమీడియట్ గా. సో ఇక ఎవ్రీడే కొంత ప్రోగ్రెస్ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ ఏమైనా కూర్చుంటుందా రేపు నుండి? వాళ్ళు అది స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి గారు అడగాలి. బట్ కొంత ప్రక్రియ ముందుకు పోయింది అనే విషయం చెప్పాలి. సార్, మీది తెలివి తక్కువ ప్రభుత్వం అని కూడా కేసీఆర్ చెప్తా ఉన్నారు. మరి తెలివి ఎక్కువయ్యేనా? మేడిగడ్డ బ్యారేజ్ తెలివయ్యా ఎక్కువయ్యా, కక్కుర్తి ఎక్కువయ్యా? ఇది నేను సాధారణంగా పరుష పదజాలం వాడను నేను నార్మల్గా పాలిటిక్స్లో. బట్ ఈరోజు ఎంత దుర్మార్గంగా ఉందంటే వాళ్ళ ఆలోచన. మీరు సర్వనాశనం చేసిండ్రు, తెలంగాణ బడ్జెట్ సర్వనాశనం చేసిండ్రు, తెలంగాణ ప్రజలని అప్పుల్లో ముంచిండ్రు, మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినరు. ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మళ్ళీ బయటకు వచ్చి మీరేదో కృష్ణా నది ప్రాజెక్టులు అప్పగించినది అని, వాట్ నాన్ సెన్స్ ఇది, రబ్బిష్. దాంట్లో ఏం సెన్స్ కూడా లేదు. అంటే నేను ఒకటి చెప్తా, ఏదో కృష్ణా నదీ జలాలపై